గొర్రె లాంటి వాళ్ళని. అయితే ఆ ఒక్క గొర్రె తప్పిపోతే అన్ని గొర్రెలు దాని ఎప్పుడే ఒకటి కింద దిగితే అన్ని దిగుతాయి. నీకే బాగా తెలుసు, నీకు బాగా తెలుసు కాపరి కాబట్టి దానికి కాపరి. కానీ దానికి ఊకే కెర్రను కేకేసి ఒక రాయి తీసుకొచ్చి అది లైన్లో వస్తాయి. కానీ మానవ జీవితం అంటే లైన్లో రాలేదు. మానవ జీవితం లైన్లో రాలేదు. ఇష్టం వచ్చిన తావుతో వెళ్ళిపోతున్నట్ట మానవుడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి ఆ దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకుండా ఏమి ఇష్టానుసారమైన దాని ఇష్టానుసారమైన రాజ్యంలో తిరుగుతున్నాడు మానవుడు. అందుకే ప్రధాన కాపరి ఆయన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఆయన పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చాడు. మనం గొర్రెలెట్టయితే అవి గొర్రెలు చూపినట్ల మరి అలాగా ప్రభు మనలాంటి మానవ శరీరం ధరించుకున్నాడు. ఆయన మనలాంటి మానవ శరీరం ధరించుకొని గొర్రెలాంటి మన జీవితాలను తప్పిపోయిన మానవ జాతిని ఆయన భూమి మీద తీసుకుని ఎలా వచ్చాడు? రిక్తుడిగా వచ్చాడు. ఇప్పుడు నీ దగ్గర ఏమైనా ఉందా చెప్పండి, ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఆయన కూడా అంతటి మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభు అంతటి దేవాది దేవుడైన పరలోక ధనాన్ని విడిచిపెట్టి ఈ భూమిలో రిక్తుడిగా సామాన్యమైన మానవుడిగా వచ్చాడు. ఆయన సామాన్యమైన మానవుడిగా వచ్చి ఈ భూమి మానవుడికి ఇచ్చింది ఏమి చెప్పారు? మన పాపల కోసం రక్తాన్ని మన కోసం ఆయన శిల్వయాగం చేశాడు. ఏం పెర్రాడు? పాపలను రక్షించుటకు లోకంలోకి వచ్చాను రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. అందుకే చూడండి, యేసు చేసిన కొన్ని అద్భుత కార్యాలు, ఈ భూమి మీద అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. ఆయన ఏ కార్యాలు అంటే ఆయన భోజించుట సాధించిన తర్వాత పట్టుకు చేపలు నీకు ఏయుడని శిమోనుతో చెప్పగా శిమోను ఏమి నా ఏలుగుమని రాత్రి మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున ఆ వలలు వేత్తమని ఆయనతో చెప్పాను. వారలాగునా చేసి విస్తారమైన చేపలు పట్టింది. చూడు, రాత్రంతా కష్టపడినారంట కానీ ఒక చేప పట్టలేదు. యేసు ప్రభు ఒక్క మాట చెప్పేదానికల్లా మీరు ఏంటి ఎందుకు పడవని చేసే విస్తారమైన చేపలు పడ్డాయి. అలాగా యేసుక్రీస్తు ప్రభు చేసిన అనేకమైన అద్భుతాలు కార్యాలు ఉన్నాయి. అంతేకాకుండా మానవాళి కోసం దేవుడి మాట మనలో ప్రేమించాడు. ఈ రాత్రి వేళ ఈ ఉదయకాలంలో పిల్లల పరిషత్ ప్రాంతాల్లో ఈ పొలాల్లో దేవుడి వాక్యం మీకు అర్థమవుతుంది. అది నీ పేరు మీద ప్రభు, నీ పేరు రావాజీ. మేము కూడా ఒకప్పుడు యేసు ప్రభు అంటే తెలియని వారు, యేసుక్రీస్తు ప్రభు అంటే గిట్టని వారు. తాగుచూ తినుచు ఈ లోకమే శాశ్వతమని ఇష్టానుసారమైన జీవితం, పాపపు జీవితం, రోధ జీవితం, ఏమి మనుషులకు పనికిరాని జీవితం. అబ్బా ఈడు ఏం మనిషిరా, ఈడు సస్తే బాగుండు అనే అలాంటి కఠినమైన జీవితం జీవించిన మమ్మల్ని యేసుక్రీస్తు ప్రేమించాడు. ఆయన వాక్యం ప్రేమించింది, ఆయన వాక్యం మమ్మల్ని బ్రతికించింది. ఈరోజు నీ దగ్గర వచ్చి ఈ పొలాల్లో ఈ అడవుల్లో వచ్చి నీకు స్వార్థ ప్రకటించబడుతుంది. కారణం యేసు ప్రభు ఏం చెప్పాడు? ఆయన ఈ భూమి మీద మరణించి సమాధిలో నుండి 3వ దినమున సజీవుడిగా లేచి ఒకే ఒక మాట అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అనేకులకు ఈ సత్య సువార్త ప్రకటించండి. సువార్త అనేది మంచి మాటలు. పరలోక రాజ్యం ఉంది, మీ పాపాలు క్షమించబడతాయి, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఈ నోటితో యేసుక్రీస్తు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. రఘు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. నీ ఎడలో ఎవరైనా ఒక పాపం చేసి నువ్వు క్షమిస్తావని తప్పకుండా. అలాగా పరలోకమున్న తండ్రి కూడా నీ కొరకు వచ్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు శిలువ మరణం పొందాడు, నీ కొరకు నా కొరకు సమస్తమైన 800 కోట్ల మంది ప్రజల కొరకు ఆయన బలిదానమైపోయాడు. ఒక్క బలి. ఇప్పుడు ఎడ్ల రక్తం చేత, మేకల రక్తం చేత పరిశుద్ధం కాగలమా? కాలేము. ఒక పరిశుద్ధుడు, ఒక పవిత్రుడు, నిష్కలంకుడు ఆయన పవిత్రమైన రక్తం ఈ భూమి మీద చాలా అవసరమని పరలోకపు తండ్రి తన ప్రియకుమారైన యేసుక్రీస్తుని ఈ భూమిదికి పంపించి సర్వ మానవాళి కోసం ఆయన తన శరీరాన్ని కాదు, తన రక్తం కూడా ఒక చివరి పొట్టుతో సహా లేకుండా కాల్చాడు. ఎందుకంటే యేసు రక్తం ప్రతి పాపం నుండి, గట్టి చెప్పాలి, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా మారుస్తుంది. ప్రభువా పాపినైన నన్ను క్షమించు. మేము ఒక మేక ఇవ్వాల్సిన అవసరం లేదు, పొట్టెలు ఏమనకు. ఇంత సువార్త చెప్తాను, పాపి వీళ్ళకి ఏమైనా ఒక మేక పట్టిద్దామని అనుకుంటున్నావా? నీవు ఇచ్చినా మేము తీసుకోమయ్యా, నీవు ఇచ్చినా మేము తీసుకో. కానీ యేసుక్రీస్తు ప్రభు ఉచితంగా ఇచ్చాడు ఈ వాక్యం. ఈ వాక్యమే నన్ను బ్రతికించున్నది.
నా బాధలు నన్ను నెమ్మది కలిగించేసింది. నువ్వు చింతాక్రాంతుడై కూర్చున్నావు, కానీ నీ చింత యావత్తు నా మీద అట్లా కూర్చున్నప్పుడు ప్రభువుకు ప్రార్థన చేయాలి. ప్రభు, ఒకప్పుడు నీవు గొర్రెలు కాపరి, రాజులు కూడా గొర్రెలు కాపరి, దావీదు మహారాజు కూడా గొర్రెలు కాపరి. ఇలాంటి వచ్చిన రాజులు కానీ ఎవరు కానీ ఇలాంటి మంచి మాట్లాడు. ఈ అరణ్యంలో చూడ ఒక్కరే అన్న ఉండేది, మనం ముగ్గురమేనా రామంజీ ఇక్కడ అందరు ముగ్గురైనా దేవుడు చూడు ఈ ఒక్కరు ఇద్దరు ముగ్గురు కలిపాడు ఇక్కడే. ఆయన మాటలు పుణ్యాకాశం గతించిన నా మాటలు గద్దించేవాడు. అందుకే యేసు ప్రభు ఈ భూమి మీద వచ్చినప్పుడు సర్వమానవ అందరూ తప్పిపోయి పాతాళానికి అడ్డుకోవడానికి చేరుకుంటున్నారని, పాపముల్లో వచ్చి జీతం అన్నమని, పాపము పరిపక్వమై గర్భము ధరించి మరణం కప్పులని దేవుని వాక్యం చేశారు. పాపం చేయడం లేదు, కంటితో పాపం, నోటితో పాపం, హృదయంలో పాపం, అంతరంగంతో పాపం, అవయవంతో పాపం, తలంపుల చేత పాపం, మరో ఆలోచన చేత పాపం. ఈ పాపానికి ప్రక్షాళన యేసు రక్తమే మందు. మనం సాయంత్రం పూట అయితే కోటలు వేసుకుంటే మందు, ఆ మందు ఏం చేస్తుంది ఉంటే మహా అంటే 12 గంటలు 3 గంటలు ఉంటుంది. కానీ యేసు క్రీస్తు రక్తము నిరంతరం నిన్ను క్షమించి పరలోక రాజ్యంలో యుగ యుగాలు చేసే ఆ యేసు క్రీస్తు రక్తం చేత కడగబడితే, ప్రభు పాపినైన నన్ను క్షమించు అని నీవు హృదయపూర్వకంగా ఒక్కసారి నీవు ఏమి ప్రభువు నీవు హృదయం ఇస్తే నీవు రక్షించబడు. ఏమి ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువా నేను పాపిని నీవు క్షమించుకుంటే, నీవు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. ఇదే రక్షణ అనుకూల సమయం, ఇదే రక్షణ సమయం, ఇదే నేడే రక్షణ సమయం. ఆ ప్రభు నమ్మితే నిత్య జీవం ఉంది, లేకపోతే నరకం, అగ్నిగుండం, పాతాళం ఉంది. సోదర అశోక్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యు. మీరు